హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ద తెలుగు టూరిస్ట్. ఈరోజు మనం యూఎస్లో విపరీతంగా మంచు పడుతుందండి. ఆ మంచు మా నైబర్హుడ్ ఆ విషయాలు మొత్తం మీకు చూపెడతాను పదండి. తుఫాన్లో కూరుకుపోయిందండి. మీకు కానీ ఈ మంచు తుఫాను ఇంట్లో పడుతుంది, ఎన్ని ఇంచెస్ మంచు పడుతుంది, ఎన్ని చూపెడదామనే ఉద్దేశంతో షార్ట్ వీడియో చేయడం జరిగింది. ఇది చూస్తున్నారు కదా, వెనకాల ఇక్కడ చూస్తున్నారు కదా, ఎట్లా పడుతుంది చూసినారు కదా, మంచు చూసినారు కదా. మనకు అడుగు వేయడానికి కానీ లేదు, మనకు విపరీతంగా స్నో పడుతుంది. ఇవన్నీ మన నైబర్హుడ్ హౌసెస్ అండి ఇవి. సో చూసినారు కదా, ఎన్ని ఇంచెస్ పడిందో ఏమో అదంతా మీకు టేప్ పెట్టి చూపెడతాను మీకు. అంత ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇది చూసినారు కదా, మనకు దాదాపు ఎంత లోపలికి వెళ్తుందో, మనకు అడుగు వేచి అడుగుగానే దాదాపు మీకు ఇది లోపలికి వెళ్ళట్లేదండి, చాలా చాలా లోపలికి ఉంది ఇది స్నో. ఇక్కడ వాళ్ళు చెప్పేదాని ప్రకారం 10-12 ఇంచెస్ పడేదంట స్నో. సో చూస్తున్నారు కదా ఎంత స్నో పడుతుందో, చూస్తున్నారు కదా కాళ్ళన్నీ ఎంత లోతుకి వెళ్ళిపోతున్నాయో. ఇక్కడ వాళ్ళు చెప్పేదాని ప్రకారం 10-12 ఇంచెస్ స్నో పడేదండి. అమెరికా మీరు పేపర్లు చూసిటారు, అమెరికా మొత్తం మంచు తుఫాన్లో కూరుకొని పోయింది. సో ఇదండి మీకు వ్యూ చూపెడదామనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది, షార్ట్ వీడియో. చూస్తున్నారు కదా ఎట్ట ఇల్లు మొత్తం ఎట్ట మంచుతో ఎట్ట కూరుకుపోయినాయో, వెనకాల చూస్తున్నారు కదా వ్యూ మొత్తము. యుఎస్లో వివిధ ప్రాంతాల్లో మంచు పడడం వల్ల మనకు ఏమంటే స్కూల్స్ మొత్తము ఆ, అన్ని ఆఫీసెస్ అన్నీ క్లోజ్ అయినాయండి. సో చూస్తున్నారు కదా ఎంత విపరీతంగా మంచు పడినదో. చాలా ఫ్లైట్లు కానీ చాలా క్యాన్సిల్ అయినాయి. జస్ట్ మన సబ్స్క్రైబర్స్కు ఈ మా నైబర్హుడ్ యొక్క వ్యూ చూపెడదామనే ఉద్దేశంతో జస్ట్ ఈ షార్ట్ వీడియో చేయడం జరిగింది. మీకు వీడియో నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ద తెలుగు టూరిస్ట్ ఛానల్. మాలాంటి తెలుగు స్మాల్ యూట్యూబర్స్కి ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇదండి ఈరోజు మన అమెరికాలోని మంచు తుఫాను. మంచు మంచు కుంపటి అంటారు కదా, అట్లా మొత్తం మంచుతో నిండుకొని పోయింది. ఇక్కడ కొంతమంది వర్కర్స్ ఉంటారండి, పాపం వీళ్ళంటే రాత్రి పగలు క్లీన్ చేస్తుంటారు మిషన్లు పెట్టుకొని. స్టిల్ వాళ్ళు రాత్రి పగలు మొత్తం క్లీన్ చేసినా కానీ రోడ్లు చూస్తున్నారు కదా వీడియోలో, మంచు అయితే విపరీతం పడుతూనే ఉంది. ఆ, ఇది మనకు అమెరికాలో లాస్ట్ 10 సంవత్సరాల నుంచి ఇంతగా పడ్డామంట మంచు. అందువల్ల ఒక స్పెషల్ వీడియో చేసి చూపెట్టడం జరిగింది మీకు. ఈ మంచు తగ్గిన తర్వాత అంతా కార్ క్లీనింగ్ అంతా చేసుకునేది ఉంటుందండి. ఇది ఒక పెద్ద పని మాకు. ఆఫీస్లోకి వెళ్ళాలంటే కార్ క్లీన్ చేసుకొని మనం బయలుదేరాల్సింది వస్తుంది. సో ఇది తగ్గిన తర్వాత మొత్తం క్లీన్ చేయాల్సి ఉంటుంది. అంతా చూసినారు కదా, వెనకాల ఇంటి కప్పు అంతా ఎట్లా నిండిపోయిందో మొత్తం స్నోతో. దాదాపు 12-15 ఇంచుల స్నో పడేదండి. సో విపరీతంగా స్నో ఉంది. సో మీకు ఆ స్నో వ్యూ అంతా చూపెడదామని చూస్తారు కదా, మన ఇంటి పైకప్పు ఈ నైబర్హుడ్లన్నీ ఎట్లా 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 మొత్తం స్నోతో నిండిపోయిన కార్స్ మొత్తం ఎట్లా నిండిపోయినా చూస్తారు కదా. అదే అండి మన స్నోను వ్యూను చూసి ఎంజాయ్ చేయండి మీరు కానీ. చూస్తున్నారు కదా మొత్తము అంత స్నో అండి, విపరీతంగా స్నో పడింది. చూడండి ఇది నా కారు ఇదంతా మా నైబర్హుడ్ ఎట్లా 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 మంచుతో మొత్తం కూరుకుపోయింది చూసినారా, మొత్తం మంచు. అది మా పైకప్పు అండి. సో ఇంటి పైకప్పు మీకు ఏ ఛానల్ మాకు న్యూస్లో మనకు పాత ఛానల్ చూపెట్టినట్టు నేను, ఇది మా ఇంటి పైకప్పు చూసినారా స్నోతో ఎట్లా మునిగిపోయిందో మొత్తము. ఇదే అండి ఇదంతా మా నైబర్హుడ్. ఇంత విపరీతంగా స్నో పడిందండి, 15 ఇంచెస్ స్నో పడింది మనకు, 15 ఇంచెస్ స్నో పడిందండి మొత్తము. చూస్తున్నారు కదా ఇదంతా మా ఇంటి బ్యాక్ యార్డ్. చూసినారు కదా స్నోతో ఎట్లా నిండిపోయిందో చూసినారు కదా. ఇదేండి స్నో చూసినారు కదా ఎట్లా పడుతుందో, స్నో విపరీతంగా పడిపోయింది. ఇదంతా మా ఇంటి బ్యాక్ యార్డ్. సో ఇదంతా బ్యాక్ యార్డ్ అండి, చూసినారు కదా మొత్తము స్నోతో నిండిపోయింది. మొత్తం ఎట్లా నిండిపోయిందో చూసినారు కదా, విపరీతంగా మొత్తము బ్యాక్ యార్డు ఇవన్నీ స్నోతో ఎట్లా నిండిపోయిందో చూడండి మొత్తం. ఈ నైబర్హుడ్లు కానీ ఇవి కానీ చూస్తున్నారు కదా మొత్తం ఎట్లా రోడ్లు అన్నీ ఎట్లా స్నోతో ఎంత నిండిపోయినాయి చూస్తున్నారు కదా. ఇవ్వండి మొత్తం ఈ కారు చూడండి, మన కారు ఇది. సో బయట ఉంది, ఇంకో కారు వచ్చి లోపల ఉంటుంది, లోపల గరాజ్లో పెట్టేసినాము. ఇది మొత్తము మనకు ఎట్లా స్నోతో నిండిపోయిందో చూడండి. మీకు స్నో ఎంతమందికి ఇష్టమో కామెంట్లలో తెలియజేయండి. చూసినారు కదా నేను నడుస్తా వీడియో తీస్తున్నాను, నడచలేకుండా స్నోలో. చూడండి రోడ్లలో కార్ అయితే వెళ్ళలేదండి బయటికి, అందుకు ఇక్కడ స్కూల్స్ అన్ని హాలిడేస్ ఇచ్చినారు. సో ఇక్కడంతా మొత్తం స్నో చూడండి ఎట్టుందో, ఇళ్ళల్లో ఇంటి పైకప్పుల మీద అదంతా.
ఇది మనంతా బ్యాక్ యార్డ్ అండి. ఇంటి వెనకాల బ్యాక్ యార్డ్ ఉంటుంది కదా, బ్యాక్ యార్డ్ నుంచి ఇదంతా చూస్తున్నారు కదా, లాంగ్ వ్యూ ఇదంతా స్నోతో మొత్తం ఇట్లా నిండిపోయిందండి. ఇదంతా మా ఇంటి బ్యాక్ యార్డ్ అండి. ఇదంతా కింద కొన్ని ఇండ్లు ఇవన్నీ.